అద్భుతమైన గాత్రంతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు చిన్నారులు. హైదరాబాద్ బంజారాహిల్స్ లోని యూత్ ఫర్ జాబ్స్ ఆధ్వర్యంలో ఉడాన్ ఏ సుర్ గ్రాండ్ ఫినాలే జరిగింది. రాష్ట్రంలోని 250 మంది అంధ విద్యార్థులు పాటల పోటీల్లో పాల్గొని తమ ప్రతిభను చాటారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బీజేపీ నాయకురాలు మాధవీలత, ఐటీ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ జయేష్ రంజన్ హాజరయ్యారు. విజేతలకు బహుమతులు అందజేసి విద్యార్థులను అభినందించారు గెస్టులు. సందర్భంలో కొన్ని కారణాల వల్ల మన జీవితాన్ని ఒక రకంగా మనకు ఏదో ఒక లోటు ఉన్నట్టుగా పరిపూర్ణం ఉండకపోవడంగా కొన్ని సందర్భంలో కొన్ని పరిస్థితులు వస్తాయి. అయినప్పటికీ మన లోపు ఉన్నటువంటి ప్రతిభని బయటికి తీసుకురావడానికి ఎట్లాంటి మనకు అవకాశాలు దొరుకుతూ ఉంటే వాటన్నిటిని వినియోగించుకుంటూ ఆ ప్రతిభ ద్వారా మీకు స్వయంగా మీ అమ్మ నాన్నకి మీ సమాజానికి మంచి పేరు తెచ్చుకోవడానికి మీరు చేస్తున్నటువంటి కృషి నిజంగా చాలా చాలా గొప్ప విషయం. ఇది చాలా మెచ్చుకోగలిగే విషయము. అండ్ ఇక్కడ మన పార్టిసిపెంట్సే కాకుండా వాళ్ళ ఇంటి సభ్యులు, వాళ్ళ అమ్మ నాన్న కూడా ఉన్నారు. సో వారికి కూడా నేను ఇదే విజ్ఞప్తి చేస్తాను. వాళ్ళలో ఉన్నటువంటి ప్రతిభ ఈరోజు ఉడాన్ ఏ సుర్ అనే మీకు వేదిక దొరికింది. బట్ ప్రాక్టీస్ తప్ప వేరే ఏమి, అంటే ప్రతిభని ఇంకా మెరుగుపరచుకోవడానికి ప్రాక్టీస్ తప్ప వేరే ఏమీ మార్గం లేదు. సో దేవుడు ఇచ్చిన గుణం ఉన్న ప్రాక్టీస్ ద్వారా వాటిని ఇంకా అభివృద్ధి చేసుకోవడానికి మీరు కృషి చేస్తారు. దివ్యాంగత్వానికి కానీ వీళ్ళు ఇబ్బంది పడుతున్న పిల్లలు అంటారు, కానీ ఆ ప్రోగ్రాం చూస్తున్నంతసేపు నా మనసులో ఒకటే అనిపించింది. చాలా ఆశ్చర్యకరమైన విషయం ఏంటి అని అంటే, ఒక వ్యక్తికి స్ఫూర్తి కావాలంటే మనం కళ్ళతో స్ఫూర్తి తెచ్చుకుంటున్నాం, వాళ్ళు మనసుతో స్ఫూర్తి తెచ్చుకుంటున్నారు. ఎంతోమంది అన్ని అవయవాలతో పుట్టిన వాళ్ళకు కూడా వీళ్ళు ఒక జ్ఞానోదయం కలిగించారు అన్న భావన కలిగింది నాకు. వేర్ దెర్ ఇస్ ఎ విల్ దెర్ ఇస్ ఎ వే. మనసు నిర్ణయించుకున్న తర్వాత ఆ నిర్ణయానికి ఒక చక్కటి డిసిప్లిన్ కనుక తోడైతే సాధించలేనిది ఏమీ లేదని ఈరోజు ఈ పిల్లలు ఇక్కడ నిరూపించారు. టాలెంట్ इतनी बढ़िया है, भगवान उनका एक आँख लेते तो अच्छा वॉइस दे रहा है, उनका हियरिंग इंक्रीज होता है और उनका गाना पिच बहुत परफेक्ट होता है. इसलिए हम सोच रहे हैं कि ये पूरे लोग जजेस बोल रहे थे कि एनुअली ये इवेंट करना तेलंगाना में, ओके. और हम सोच रहे हैं कि आप